ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కామెంట్ ద్వారానైనా తెలియజేయండి, లేదంటే ఫోన్ చేసి అయినా మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేస్తే ఖచ్చితంగా వాటి కొరకు ప్రార్థన చేస్తాను. అయితే ఈ యొక్క దినాల్లో మరి ఆర్మీ ఆఫీసర్ అయిన సామ్యూయల్ కమలేసన్ గారి గురించి మరి క్రైస్తవ సమాజం అంతా ఎంతో వివాదంతో కూడుకున్న చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ యొక్క సామ్యూయల్ కమలేసన్ అనే ఆర్మీ ఆఫీసర్ మరి ఒక క్రైస్తవుడు. ఆయనను మరి ఒక టెంపుల్లోనికి వెళ్ళి పూజ చేయమని చెప్పడం ఏంటి? ఇది ఒక మత విశ్వాసాన్ని కించపరిచినట్టు అయింది కదా అని చెప్పి క్రైస్తవులు చాలామంది వాదిస్తూ ఉన్నారు. అయితే దీనికి బైబుల్ ఏమని సమాధానం చెబుతుంది అన్న విషయాన్ని మనం చూడాలండి. మనము మరి వ్యక్తిగతంగా కుటుంబంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక అధికారి కింద ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వారు చెప్పిన నియమాలు మనం పాటించాలా లేదా అన్న విషయాలు కూడా మనము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా పరిశీలించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ముందుగా ఒక్కసారి మరి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. ఈ యొక్క సందర్భానికి బైబిల్లో కూడా ఒక ఆర్మీ ఆఫీసర్, దేవుని నమ్ముకున్నటువంటి ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఏం చేశాడు? తన అధికారి చెప్పిన మరి ఆజ్ఞకు లోబడ్డాడా, లేదంటే మరి ఆ అధికారి ఆజ్ఞను ధిక్కరించాడా? ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్ అయిన సామ్యూయల్ కమలేసన్ గారి మరి టాపిక్ ఇది ఇప్పటిది కాదండి. దాదాపు 2021లో జరిగిన సందర్భం రావడం, ఈ నెల 25వ తారీఖున ఈ తీర్పు రావడాన్ని బట్టి దీని గురించి ఈ యొక్క ఆన్లైన్లో ఈ సమయంలో చర్చ నడుస్తూ ఉంది. అయితే బైబుల్ దీనికి ఏమని సమాధానం చెప్తూ ఉందో మనము కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం. బైబిల్లో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న ఆర్మీ ఆఫీసర్ మరి ఏ విధంగా తన యొక్క అధికారానికి లోబడ్డాడో మనము దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దామండి. 2వ రాజుల గ్రంథము మరి 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే మరి సిరియా దేశపు సైన్యాధిపతి మనకి ఇక్కడ కనపడతాడు. ఈయన కూడా మరి ఆర్మీ ఆఫీసరే, సిరియా సైన్యాధిపతి. ఈయన సిరియా సైన్యాధిపతి మరి ఒక కుష్ఠరోగి అవుతాడు. కుష్ఠరోగి అయిన తర్వాత మరి అక్కడ తన ఇంట్లో ఉన్న ఒక ఇజ్రాయేలీయురాలి మరి పనికత్తె ద్వారా దేవుని యొక్క శక్తిని తెలుసుకొని మరి తన రాజుకు చెబితే మరి ఆ యొక్క సిరియా రాజు మరి ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపిస్తాడు. నా యొక్క సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగి అయి ఉన్నాడు, అతనికి మీ దేశంలో ఇలాగ ఒక ప్రవక్త, మీ దేశంలో మేలు జరుగుతుందంట, మీ దేవుడు మేలు చేస్తాడంట, మరి నా యొక్క సైన్యాధిపతికి మేలు జరగాలి, అతని రోగం బాగావాలి, మీరు బాగు చేయండి అని చెప్పి అధ్యక్షునికి ఆ యొక్క ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపిస్తే ఇజ్రాయెల్ రాజు ఏమంటాడు అని అంటే, మరి ఇది నా పైన కుట్ర చేస్తూ ఉన్నాడు, నన్ను చంపడానికే అనుకుంటాడు. అప్పుడు ఎలీషా రాజుతో అంటాడు, అతన్ని రానివ్వండి, దేవుడే తన్ని బాగు చేస్తాడు అని చెప్పి, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి ఇజ్రాయెల్ రాజుతో ఎలీషా ప్రవక్త మాట్లాడతాడు. అయితే మరి సిరియా సైన్యాధిపతి ఎలీషా దగ్గరకు వస్తాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా తన ముఖం కూడా చూడకోకుండా, నువ్వు పోయి ఏర్దాన్ నదిలో 7 సార్లు మునుగుపో, అప్పుడు నీకు బాగవుతుందని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క సిరియా సైన్యాధ్యక్షునికి కోపం వస్తుంది. అరే, నేను ఈ ఒక దేశ సైన్యాధిపతిని, ఒక దేశ మిలిటరీ ఆఫీసర్ని, సిరియా దేశానికే మిలిటరీ ఆఫీసర్ని, సైన్యాధ్యక్షుడను, అధిపతిని, నేను వస్తే నా ముఖం కూడా చూడకోకుండా, అందులో ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో శ్రేష్టమైన నదులు ఉన్నాయి. ఇంత శ్రేష్టమైన నదుల్లో
ఎక్కడా కూడా మంచి మంచి నదుల్లో మునిగి పుణ్య నదుల్లో మునిగితే మన పాపాలు పోతాయని చెప్తా ఉంటారు కదా! అలాగే పుణ్య నదుల్లో మంచి నదుల్లో మునగమని చెప్పుకోకుండా ఆ కల్మషంతో నిండుకొని యోర్దాను నదిలో మునగమంటాడేంటి అని చెప్పి మరి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న ఒక మరి దాసుడు మనం వెళ్ళి మునుగుదాం, ఆయన చెప్పాడు చేద్దాం, బాగైతే మనకే మంచిది కదా అని చెప్పినప్పుడు పోయి మునుగుతాడండి. అప్పుడు రాయబడిన సందర్భం ఏమిటో మనం చూద్దాము. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె నై అతడు శుద్ధుడాయను. మరి ఆ యొక్క దైవజనుడు ఎలీషా చెప్పినట్లు మరి ఆ యొక్క సిరియా సైన్యాధిపతి మునిగినప్పుడు అతను బాగవుతూ వచ్చాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతను ఒప్పకపోయెను. ఏం చేస్తూ ఉన్నాడు? బాగైన తర్వాత ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చినాడు ఈ యొక్క నయమాన్, సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ దగ్గరకు వచ్చి బహుమానాలు దండికి తీసుకొచ్చినాడు. తీసుకో అంటే తీసుకోకున్నాడు. ఈ దినాల్లో ఎవరైనా మనం ప్రార్థన చేస్తే స్వస్థ జరిగింది అని అంటే మనం బహుమానం తీసుకోకుండా కానుక ఇచ్చినాడు అనుకో, ₹1,00,000 కానుక ఇస్తున్నాడు అనుకో, తీసుకోకుండా ఉంటాము మనం. చాలా ఘోరంగా ఉందండి ఈ దినాల్లో. ఇవ్వకపోయినా అడిగి తీసుకునే రకాలు అయిపోయినారు ఇప్పుడు. దశం భాగాలు కావాలా, ఇంట్లో ఒక్కొక్కరు తేవాలా, ఇట్లా అడిగి తీసుకుని అప్పుడు ఇచ్చినా కానీ దైవ సేవకులు వారు మరి వాటిని స్వీకరించని రోజులు కనపడుతున్నాయి. అది విశ్వాసం అంటే. ఒక్కసారి ఆలోచించండి. మన టాపిక్ అది కాదు కాబట్టి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దాని గురించి మాట్లాడితే చాలా ఉంటుంది. అయితే అప్పుడు ఏం జరుగుతూ ఉందని చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప మరి దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదల మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొన్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని చెప్పగా, ఏమంటూ ఉన్నాడు? నేను ఇంకా యెహోవాకు తప్ప, ఇతడు అన్యుడండి, దేవుని నమ్మినాడు, దేవుని యొక్క కార్యాన్ని చూసిన తర్వాత దేవుని నమ్మినాడు. ఇతను ఒక అధికారి కింద ఉన్నాడు, ఒక రాజు కింద, రాజు యొక్క అధికారం కింద ఉన్నాడు. అప్పుడు ఏమంటూ ఉన్నాడు ఎలీషాతో, నేనైతే బయలుదేరి వెళ్తా ఉన్నాను, అక్కడికి వెళ్ళినా కానీ ఇక యెహోవాను తప్ప ఏ దేవునికి బలి అర్పించను, పూజ చేయను. బట్ అయితే నా పైన ఒక అధికారి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఆయన రిమ్మోను అనే దేవతా గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూజ చేయాలి, ఆయన చెప్పినట్టు వినాలి. ఎందుకంటే అధికారి యొక్క ఆజ్ఞకు లోబడాలి, తప్పదు. దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తూ ఉంది? మీ పైన ఉన్న అధికారులకు మీరు లోబడి ఉండుడి అని చెప్తావా? దేవుని యొక్క రాజు యొక్క అధికారానికి లోబడి ఉండాలి అని చెప్పి, మీ యొక్క అధికారులకు మీరు లోబడి ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కానీ మనం దేవుని వాక్యం పట్టించుకోం. కానీ మన విశ్వాసాన్ని ఎక్కడ మనం కాపాడుకోవాలి? మన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి. ఆయన కూడా చెప్తూ ఉన్నాడు ఏంటి అని అంటే, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు నా అధికారి చెప్పిన మాటకు నేను లోబడి ఉండాల్సిందే. అయితే ఇక్కడ నుంచి నేను కొంత మన్ను తీసుకొని వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను శుద్ధి చేసుకుంటాను,
అప్పుడు దేవుడు నన్ను క్షమించులాగున ప్రార్థన చెయ్యి అంటే, ఎలీషా దానికి ఏమన్నా అబ్జెక్షన్ చెప్పాడా అనంటే, ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పలేదండి. ఒక్కసారి 19వ వచనంలో మనం చూస్తే ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి బయలుదేరి కొంత దూరం సాగిపోయెను. ఎలీషా నెమ్మది కలిగి పో అని చెప్తూ వచ్చాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? మరి ఆర్మీ ఆర్మీ ఆఫీసర్ అయిన ఈ యొక్క శామ్యూయల్ కమలేషన్ గారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు శత్రువు పైన దాడి చేస్తాడా చేయడా? ఖచ్చితంగా దాడి చేస్తాడు కదా అండి. దాడి చేయడానికి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందా? మీరు ప్రేమించాలే గాని దాడి చేయకూడదు అని చెప్తుంది. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలని చెప్తూ ఉంది. కానీ మనం యుద్ధంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాడి చేస్తాం. ఖచ్చితంగా అవతలోని చంపుతాం. ఎందుకంటే అది ఒక ఉద్యోగంలో ఉన్నాము, ఒక పనిలో ఉన్నాము, ఒక దేశానికి, ఒక అధికారికి మనము మరి నిబద్ధత వహించాలి. కాబట్టి వారు చెప్పిన పని చేయాలి. దేవుని యొక్క వాక్యం కూడా దానికి యెస్ అనే సమాధానం చెప్తా ఉంది. అయితే మనము ఖచ్చితంగా మేము ఇలాంటి పూజలు చేయమంటే ఖచ్చితంగా నువ్వు ఇంటి దగ్గర ఉండి వ్యక్తిగతంగా ఆరాధించుకోవడంలో తప్పు లేదు. కాబట్టి దయచేసి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని మలచుకోవాలని చెప్పి మనము మన యొక్క వ్యక్తిగతంగా మనం ఏం చేసినా కరెక్ట్ అని అనుకోవడం తప్పు. ఒక అధికారి కింద మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అధికారి యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజం కూడా దీని విషయమై మీరు ఆలోచించి ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.